అతిపెద్ద ఎకనామిక్ స్కీమ్ ఇది. ఈరోజు 52 కోట్ల మంది స్మాల్ ఇండస్ట్రియలిస్ట్ అంటే చిన్న పారిశ్రామికవేత్తలకు 32 లక్షల కోట్లు 32 లక్షల కోట్ల రూపాయలు సిడ్బీ బ్యాంక్ ద్వారా ఈరోజు లోన్స్ ఇవ్వటంతో కోట్లాది కుటుంబాలు మైక్రో స్మాల్ ఇండస్ట్రియలిస్టులు ఈరోజు తమ కాళ్ళ మీద తాములే నిలబడటమే కాకుండా వాళ్ళు జాబ్ ప్రొవైడర్స్ అయ్యారు. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగారు. అది మోడీ గారి ముందు చూపు వల్ల సాధ్యమైందని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు మరియు మైనారిటీలు 55% మించి వీళ్ళు లబ్ధి పొందారు ముద్రా లోన్స్. ఇంకో విశేషం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను తుష్టీకరణని అయితే మోడీ గారు మైనారిటీలను శక్తీకరణ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుండి ఓటు బ్యాంకు కొరకు ముస్లిం మరియు మైనారిటీ సామాజిక వర్గాలను తుష్టీకరణ చేస్తే మోడీ గారు శక్తీకరణ చేసి మీరు ఆశ్చర్యపోతారు. మైనారిటీసులు ముద్రా లోన్ వల్ల 22% నుంచి 31% లబ్ధి పొందినటువంటి బెనిఫిషరీలో మైనారిటీలు ఉన్నారంటే బీజేపీ పార్టీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పడమే కాదు అమలు చేస్తుంది అని సగర్వంగా మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు చాలామంది మత ఛాందస్త వాళ్ళు మైనారిటీ వర్గంలో ఉన్నటువంటి ఉన్నత వర్గాలు ఆ ప్రజల్ని ఎప్పుడూ పేదరికంలో ఉంచాలని ప్రయత్నం చేస్తుంటే మోడీ గారు ఏకైక లక్ష్యంతో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా భారతీయుడు ఫస్ట్ అనే ఉద్దేశంతో ఈ యొక్క భారతీయులందరినీ ప్రగతి పదంలో నడిపించడానికి ఇదొక ఉదాహరణ అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు అత్యధికంగా ఇందులో మహిళలు చాలామంది ఇంటి వద్ద ఉండే గృహిణులు, హౌస్ వైఫ్ ఈరోజు ఇండస్ట్రీలు అయ్యారు. బుట్టలు అల్లటము, గన్నీ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, ఇంటి వద్ద వంటకాలు, చిన్న చిన్న పండ్ల షాపులు, కూరగాయల షాపులు, కిరాణా షాపులు అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ లేదా వస్త్రాలకు సంబంధించింది బొటిక్ షాప్స్, బ్యూటీ పార్లర్లు, ఇట్లా చాలామంది ఇంటికి పరిమితమైనటువంటి మహిళలు, ముఖ్యంగా ఈవెన్ ముస్లిం మహిళలు కూడా ఈరోజు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దింది మోడీ గారు ముద్రా యోజనని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రెండో అంశం, ఈరోజు విశ్వకర్మ కూడా, దానికి నేను స్టేట్ కన్వీనర్ కూడా, మోడీ గారు విశ్వకర్మల ద్వారా 18 రకాల చేతి వృత్తులకు కులానికి మతానికి సంబంధం లేకుండా అద్భుతమైనటువంటి విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా 15 రోజులు ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్, 15,000 రూపాయల వర్తు టూల్ కిట్ ఫ్రీగా ఇవ్వటం, 1,00,000 రూపాయల వరకు ఇంట్రెస్ట్ సబ్సిడీతో 5% ఇంట్రెస్ట్ కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా ఎలాంటి జామీను లేకుండా కొలాటరల్ ఫ్రీ లోన్స్ కల్పించడంలో కింది వర్గాలని బలోపేతం చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు.
పూల దండలు చేసేవాళ్ళు కానీ, లేదా ఇస్త్రీలు చేసేవాళ్ళు కానీ, రజకులు గారు కానీ, ముదురాజులు గారు కానీ, కుమ్మరి వాళ్ళు కానీ, వడ్రంగి వాళ్ళు కానీ, స్వర్ణకారులు కానీ, ఇట్లా 18 వృత్తులకు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది అప్లై చేశారు. 4 లక్షల మంది దాదాపు అప్లై చేస్తే ఇప్పటి వరకు నేను గర్వంగా చెప్పుకుంటున్నాను,